హాయ్ అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ టు మై ఛానల్ వాయిస్ ఆఫ్ ఏ హోమ్ మేకర్. అందరూ బిర్యానీ అంటే పెద్ద ప్రాసెస్ అండ్ రెస్టారెంట్ టేస్ట్ రాదు అని అనుకుంటూ ఉంటారు. ఈ బిర్యానీ ఒక్కసారి ట్రై చేయండి, ఈజీ అండ్ సూపర్ టేస్టీగా ఉంటుంది. ప్రాసెస్ స్టార్ట్ చేద్దామా? నేనైతే హాఫ్ కేజీ చికెన్ తీసుకున్నాను. ముందుగా చికెన్కి సాల్ట్ అండ్ పసుపు వేసుకొని నీట్గా వాష్ చేసుకోవాలి. తరువాత బిర్యానీకి చికెన్ మ్యాగ్నేట్ చేసుకుందాం. చికెన్లో తగినంత ఉప్పు, బ్రౌన్ ఆనియన్స్ మరియు కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ అండ్ కొంచెం కారం. మీరు కారం ఎక్కువ తినేవాళ్ళు అయితే ఎక్కువ వేసుకోవచ్చు. 1 టీ స్పూన్ అలా చికెన్ మసాలా, 1 టీ స్పూన్ గరం మసాలా, కొంచెం కొత్తిమీర, కొంచెం కరివేపాకు. నేనైతే అంచనా మీద వేస్తున్నాను మసాలాస్. మీరు 1 టీ స్పూన్ అలా వేసుకోండి సరిపోతుంది. కొంచెం బిర్యానీ మసాలా అండ్ తగినంత పెరుగు, ఒక 1 కప్ పెరుగు అలా వేసుకోండి గ్రేవీనెస్ కోసం. అండ్ కొంచెం ఆయిల్ వేసుకొని నీట్గా మ్యాగ్నేట్ చేసుకొని ఒక 2 to 3 అవర్స్ అలా ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి. ఫ్రిడ్జ్లో అయితే తొందరగా మంచిగా ముక్కకి మసాలా అనేది మంచిగా పడుతుంది, అందుకని ఫ్రిడ్జ్లో పెట్టుకోండి. తర్వాత రైస్ని కుక్ చేసుకోవాలి. గిన్నెలో వాటర్ వేసుకొని ఆల్ బిర్యానీ ఇంగ్రీడియంట్స్, ఉప్పు, కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని వాటర్ బాగా బాయిల్ అవ్వనివ్వాలి. నేనైతే 1 కేజీ బాస్మతి రైస్ తీసుకున్నాను. అవి ముందుగానే కడిగి పెట్టుకొని ఒక 30 మినిట్స్ అలా నానబెట్టుకున్నాను. ఆ రైస్ని ఈ బాయిల్ అవుతున్న వాటర్లో వేసుకుందాం. రైస్ అనేది 80 to 90% వరకు కుక్ అవ్వాలి. తర్వాత మనము బిర్యానీ పాట్ని పెట్టుకొని ప్యారలల్గా చికెన్ని కూడా ఉడికించుకుందాం. బిర్యానీ పాట్ పెట్టుకొని అందులో ఒక 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకొని ముందుగా మ్యాగ్నేట్ చేసి పెట్టుకున్న చికెన్ పీసెస్ని బిర్యానీ పాట్లో వేసుకోవాలి. చికెన్ పీసెస్ని కొంచెం కలుపుతూ మూత పెట్టుకొని కొంచెం ఒక 70% అలా కుక్ అయ్యేంత వరకు ఉంచుకోవాలి. ఈలోపు మనకి బాస్మతి రైస్ అనేది 80 to 90% వరకు కుక్ అవుతాయి. ఆ రైస్ మనకి 80 to 90% కుక్ అయిందా లేదా అని తెలుసుకోవాలంటే ఇలా నొక్కినప్పుడు అవి 3 పీసెస్ అలా అవుతాయి అన్నమాట. ఇప్పుడు ఈ బాస్మతి రైస్ని ఆ బౌల్లోకి మార్చుకుందాం. వాటర్ని వడగట్టుకొని లేయర్స్గా రైస్ అనేది చికెన్ మీద వేసుకుందాం. ఆ తర్వాత దాన్ని ఒక లేయర్ లాగా కొంచెం బ్రౌన్ ఆనియన్స్ అండ్ కొంచెం కొత్తిమీర వేసుకొని మళ్ళీ మిగతా బాస్మతి రైస్ని కూడా మీద వేసుకుందాం. దాని మీద కూడా ఇంకొక లేయర్ లాగా బ్రౌన్ ఆనియన్స్ అండ్ కొత్తిమీర అండ్ కొంచెం బిర్యానీ మసాలా పౌడర్ని పైన స్ప్రింకిల్ చేసుకొని లిడ్ని క్లోజ్ చేసి ఏదైనా కొంచెం బరువు వెయిట్ అనేది దాని మీద పెట్టుకొని హై ఫ్లేమ్లో 5 మినిట్స్, తర్వాత లో ఫ్లేమ్లో 15 మినిట్స్ ఉంచుకొని తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని ఒక 15 మినిట్స్ అలా వదిలేయాలి. అంతేనండి, చాలా సింపుల్ అండ్ టేస్టీ రెస్టారెంట్ స్టైల్ చికెన్ దమ్ బిర్యానీ రెడీ. ఇది ఒక్కొక్కరు ఒక్కో రకంగా చేస్తారు. మీరు ఈ స్టైల్ ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో కమెంట్ చేసేయండి. అండ్ మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. అండ్ ఒక లైక్ ఇవ్వండి. మీరు చేసే లైక్ వల్ల ఈ వీడియో మరింత మందికి రికమెండ్ అవుతుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మరొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను. అంటిల్ దెన్ బాయ్.